పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అనుదినం అన్నా కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, ఏది మనకు విరోధంగా నిలబడినా అది వర్ధిల్లదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అంధకార లోకంలో ఎటువైపు నుండి అపాయం ముంచుకొస్తుందో మనం ఎరగము. మనకు విరోధంగా ఉన్న వారెవరో, మన వైపు ఉన్న వారెవరో కూడా గ్రహించుకోవడం కష్టం. కానీ మీ పక్షాన ఎవరున్నా లేకున్నా దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి మీకు విరోధంగా ఏది రూపింపబడినా అది వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆయుధాలు రూపింపబడవు అని దేవుడు చెప్పలేదు, కానీ ఏ ఆయుధం రూపింపబడినా అది వర్ధిల్లదు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ పోరాటంలో అపవాది ఎన్నో విధాలుగా మనకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనుష్యులు మనకు విరోధంగా మారేటట్లుగా చేస్తే, కొన్నిసార్లు పరిస్థితులు మనకు విరోధంగా మారేటట్లుగా వాడు క్రియ జరిపిస్తాడు. ఏది ఏమైనా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు దేవుని ఎరిగిన వ్యక్తివైతే, నీవు దేవుని నమ్మిన వ్యక్తివైతే, దేవుని అడుగు జాడలో నడిచే వ్యక్తివైతే తప్పక దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న విషయం ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ పరిస్థితుల్లో మీకు విరోధంగా ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయేమో, ఏది ఏమైనా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా దేవుడు వర్ధిల్లనివ్వడు. ఎందుకంటే ఆయన నీ పక్షంలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు ఎన్ని విధాలుగా మిమ్మల్ని పడేయాలని చూసినా అంతకంతకు దేవుడు మిమ్మల్ని హెచ్చించి సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మొర్దెకైకి విరోధంగా హామాను లేశాడు. నిజంగా హేతువేమీ లేకున్నా మొర్దెకై మీద హామాను కోపం పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. హామానుని మరి హతం చేయాలని ఆలోచన పన్ని ఒక ఉరి స్తంభాన్ని కూడా సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, చివరికి తన ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడే పరిస్థితులు ఎదుర్కొన్నాడు. హామాను మొర్దెకైకి విరోధంగా పన్నిన పన్నాగము వర్ధిల్లలేదు. ఎందుకంటే మొర్దెకై దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న నీ జీవితంలో, నీ ఉద్యోగంలో నీకు వ్యతిరేకతలు ఎదురవుతున్నా, నీ యొక్క వ్యాపారంలో నీకు వ్యతిరేకతలు ఎదురవుతున్నా, నీ ఇంటి వారే నీకు విరోధంగా తయారైనా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారినా నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు విరోధంగా ఏది రూపింపబడినా ఆయన వర్ధిల్లనివ్వడు. ఒకరోజు విజయం నీ సొంతమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. మొర్దెకై పట్ల దేవుడు కృప చూపించి మొర్దెకైని కనికరించి విజయాన్ని ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు మీద కుట్ర పన్నారు, కానీ దానియేలుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నిజంగా నీకు కూడా విరోధంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయేమో, కొన్నిసార్లు అయ్యో ఈ విరోధమైన కార్యాలు రూపింపబడినటువంటి ఈ ఆయుధాలు నన్ను చంపేస్తాయేమో అన్నటువంటి భయాందోళనమైనటువంటి పరిస్థితిలో కూడా నువ్వు నడుస్తున్నటువంటి అనుభవాల్లో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా ఏ ఆయుధం రూపింపబడినా ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటిని ఆయన పటాపంచలు చేయబోతున్నాడు. ఏవి కూడా వర్ధిల్లవు. అది అనారోగ్యమే అయినా, ఆర్థిక ఇబ్బందే అయినా, కుటుంబ పరిస్థితి అయినా, పిల్లల సమస్యలే అయినా, కుటుంబ సమస్యలే అయినా, ఏ సమస్య నీకు విరోధంగా క్రియ చేస్తున్నా, ఏ వ్యక్తి నీకు విరోధంగా క్రియ చేస్తున్నా, ఆ ఆయుధాన్ని వర్ధిల్లనివ్వక నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆయన కొరకు బ్రతకడానికి నేర్చుకో. ఆయన సన్నిధిలో విశ్వాసంతో అడుగులు ముందుకే. తప్పక దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం చేశారు. నిజంగా ప్రభా, ఎంతమంది అయితే అయ్యా ప్రభా విరోధమైన ఆయుధాలు వారిని హాని చేస్తాయని భయపడుతున్నారో వారందరినీ మీరు ధైర్యపరిచిన విధానం బట్టి స్తోత్రం. సాతాను గాడు క్రియ చేస్తున్నటువంటి ప్రతి విరోధ సంబంధమైన కార్యాలను మీరు నిర్మూలపరిచి ఎల్లప్పుడూ జయాన్ని ప్రభా మా బిడ్డలకు దయచేయమని కోరుతూ యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమెన్.